టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు. అదే సమయంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ క్యాడర్ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి బూత్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, పార్టీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులతో పాటు క్లస్టర్ల ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో అయితే కనుక కాఫీ విత్ కబుర్లతో అయితే భేటీ అవ్వడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బూత్ లెవెల్ స్థాయిలో ఏ విధమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది, అదే విధంగా ఇటు ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అదే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనంతరం కూడా ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఏదైతే కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొల్పేటువంటి పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై కూడా నేరుగా ప్రజలకి తెలియజేసే విధంగా అయితే కనుక సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతోంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో అంటే ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంబంధించి ఎలాంటి వివాదాలకి తావు లేకుండా పనిచేసే విధంగా అయితే కనుక కూటమి నాయకులతోటి సఖ్యతగా ఉండి ముందుకు వెళ్లాలంటూ కూడా పిలుపునివ్వడం జరుగుతోంది. మరోవైపు ఏదైతే గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ప్రస్తావించి ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునే దిశగా అయితే కనుక అడుగులు వేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకులకి అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతోంది. ఒక పక్క ఇప్పటికే ప్రక్రియ అనేది కూడా ముగిసినటువంటి నేపథ్యం, జాబితా అనేది కూడా ముషాయిదా జాబితా అనేది కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇది ఒక ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనేది కూడా ఒక కార్యక్రమం కాకుండా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అజెండాగా తీసుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నాయకులకైతే దిశానిర్దేశం అనేది కూడా ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే చేయడం జరుగుతూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.